దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో దేవునికి ఒక గురి ఉంటుంది. నేను వీరిని ప్రత్యేకముగా హెచ్చించాలి, ఘనపరచాలి, ఉజ్జీవింపచేయాలి. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. మనము ఏదైతే తెలుసుకుంటామో దాని విషయమై మనము ప్రయాసపడతాం. కాబట్టి మనము దేవుడు ఎవరు, దేవుని వెతికితే ఏమవుతుంది, దేవుని వెతికితే అసలు ఏం చేస్తాడు ఆయన తెలియలేదు అనుకోండి, మనం ఆయనను వెతకలేం. దేవుని యొక్క ఆశ ఏంటి, నువ్వు ఆయన తెలుసుకున్నావు, నువ్వు ఆయన సేవించావు, నువ్వు అనుకుంటావు నేను పడుతూ లేస్తున్నా, నువ్వు అనుకుంటావు ఇంకా నాకు ఎవరున్నారు, నువ్వు అనుకుంటావు ఏవేవో తలంపులండి. దేవుడు ఉన్నాడా, దేవుడు సహాయం చేస్తాడా, దేవుడు లేవనెత్తుతాడా? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూనున్న అన్యజనులందరూ అవమానం నొందుదురని నేను ప్రమాణము చేయించున్నాను. అంటే ఏదో ఒక కార్యం దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఎవరెవరైతే ఇంతకాలము ఆయన గట్టిగా పట్టుకున్నారో వారిని దేవుడు వేరుపరచబోతున్నాడు, చూపించబోతున్నాడు అనమాట. చూడు, ఇదిగో నన్ను వెతికిన వారు ఇది, నన్ను వెతికిన వారు ఇది, నా వాక్యం చదివిన వారు, ప్రార్థన చేస్తున్నారు, సేవ చేస్తున్న వారు, ఇదిగో వీరు ఇలా ఉన్నారు.